పోయిన ప్రభుత్వం మంచిగున్నదా? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగున్నదా? పోయిన ప్రభుత్వమే మంచిగా ఉండే, ఇప్పటిదంతా వేస్టే. ఒక్క దుక్కి మసాలా అప్పుడు 800 1200 ఉండే. ఇప్పుడు ఈసారి దుక్కి మసాలా 1800 2000. ఉమ్, ఆ డిఏపి తెస్తే 2500. ఉమ్. ఏం తెస్తాం, ఏం వ్యవసాయం చేస్తాం చెప్పు. అసలు మరి దొరుకుతుందా? మరి దొరకలేదు మొత్తమే. ఏదో యాప్లలో పెట్టి యాప్లల్లో పెడుతున్నావు, యాప్లల్లో యాప్ చేసుకున్న అది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకే దొరుకుతుంది. మధ్యలో ఉట్టిపోకున్న వాళ్ళకి ఒక్క మసాలా సంచి కూడా మరి దొరుకుతుంది. ఇప్పుడు రైతులందరికీ ఫోన్ ఉండాలి కదా మరి అందరి చేతిలో కీప్యాడ్ ఫోన్ తప్ప పెద్ద స్మార్ట్ ఫోన్ ఉన్నదా? స్మార్ట్ ఫోన్లు ఎవరికుంటే చెప్పు. చిన్న ఫోన్లు ఉంటాయి, చాలా మంది 10 మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, 20 మందికి చిన్న ఫోన్లు ఉంటాయి. ఆ 20 మంది చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళు ఫోన్లో యాప్ బుక్ చేసుకోవస్తుందా? చేసుకోరాదు కదా. మరి యాప్ పెట్టొద్దు కదా అది. మీకు ఇంత రాసిస్తాం షిట్టి మీద అనే షిట్టి మీద రాసియాలి. ఇప్పుడు ఇంట్లో పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళు 10 మంది ఉంటే చిన్న ఫోన్ ఉన్న వాళ్ళు 50 మంది ఉంటారు. ఇప్పుడు ఆ 50 మందికి 10 మందికి వస్తుంది. ఈ 50 మంది ఎక్కడ పోతారు? వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మసాలా, వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలి కదా. ఆ 2.5 ఆ అద్దెకర పైసలు రాలే. రైతు బంధు వేస్తున్నా అంటే ఏడికెళ్ళి వచ్చినాయి? సగం వేస్తే సగం ఇడిచి పెడితే అయిపోయాయి రైతు బంధు. ఆ రైతు బంధు లేదు, మసాలాలు లేవు. ఇప్పుడు ఇంకొకటి కౌలు రైతులు మోసపోతున్నారు. కౌలు రైతుల మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటారు. మరి ఎవరిని ఆదుకుడు? కౌలు రైతులకు ఇంతవరకు ₹1 రాలే, ఎవరికి రాలేదన్న. కౌలు రైతులకు రూపాయి రాలే ఇంకా. మరి ఆ తర్వాత వేస్తాడా, ఎప్పుడు వేస్తాడో తెలియదని. కౌలు రైతులకు ఇంకా ఇప్పుడు రాలే. రైతు బందే ఇంకా 2 ఎకరాలకే వేసిండు. మిగతా 5 ఎకరాలకు డబ్బులు రాలే చాలా మందికి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగున్నదా? అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన బాగున్నదా? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇందిరమ్మ బాపతిలో ఇంట్లో కట్టిస్తుండు, కానీ ఈ పరిపాలన అయితే బాగలేదు. ఒక్కొక్క తాను ఒడ్లు మొలకలు వచ్చినాయి, అవి ఒక నెలలో పోయేటి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి కనీసం నెల అవుతుందా? నెల దాకా ఇంకొడ్లే పోలే. చాలా ఒడ్లు ఉన్నాయి రోడ్ల మీద. ఒడ్లు పండించిన ఒడ్లు అట్లా తీసేస్తే ఒడిచిపోతుంది కదా.